అలరించడానికి రెడీగా ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్, ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి గారు స్టాండప్ కామెడీ చేయడానికి రెడీగా ఉన్నారు. రవి గారిని గట్టిగా చప్పట్లు కొలుతూ స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. హలో చెక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు మా స్వతంత్ర టీవీ ఈ 3వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులకు, పెద్దలకు, అలాగే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే హృదయపూర్వక స్వాగత సుమాంజలి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలామంది అతిథులు విచ్చేశారు. ఈరోజు మీ అందరినీ సరదాగా కాసేపు నవ్వించడానికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంచెం అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోతే చక్కగా మీ అందరినీ నవ్వించే చక్కటి కాన్సెప్ట్ చేస్తాను, మీరు హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో మరి సంతోషంగా ఉన్నవారు, అలాగే సరదాగా కాసేపు నవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పలు కొడితే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు. అందరూ కూడా కొంచెం హుషారుగా అండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఒకప్పుడు ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా భగవంతుని స్మరించుకొని ప్రారంభించే వాళ్ళం. ఆఖరికి ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళిన స్టార్టింగ్లోనే అద్భుతంగా దేవుడి పాటతో స్టార్ట్ అయ్యేది. మమ్ము కాచినవాడు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఈ నగరానికి ఏమయ్యింది, ఆనందాన్ని ఎవరు కోరుకోరు. హీరో వస్తాడనుకుంటాం, మహేష్ అంతకంటే గొప్ప, నా పేరు ముఖేష్, ఒక సంవత్సరం పాడు తెరుచుగా గుట్కా నవ్వులేవాడిని. ఇలాగా జనరేషన్ అనేది కంప్లీట్ చేంజ్ అయిందండి. సో ఈ జనరేషన్లో సరదాగా మీ అందరిని నవ్వించడానికి ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనందరికి బాగా తెలుసు, ఎప్పటికీ మర్చిపోలేని మూవీ అరుంధతి సినిమాని ఇన్ కేస్ కనుక ఈ 2025లో సీక్వెన్స్గా పార్ట్ 2 తీస్తే అందులో పశుపతి క్యారెక్టర్ని ఇప్పుడున్నవంటి కమెడియన్స్, హీరోస్ని పెట్టి ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్. సో మీరు అందరూ చూసే ఉంటారు. ఎంతమంది చూసారండి ఇక్కడ అరుంధతి మూవీ? మీరు చూడకపోయినా పర్వాలేదు, జెమినీ టీవీలో నెలకు 2 సార్లు చూపిస్తాడు. అందులో నేను వదల బొమ్మలనే పశుపతి క్యారెక్టర్ని ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది హీరోస్, కమెడియన్స్ చేస్తే ఎలా ఉంటుందనేది నా కాన్సెప్ట్. ఒక్కొక్కరు సమాధి బద్దలు కొట్టమని రిక్వెస్ట్ చేయాలి. సో అనుష్క పక్కన హీరోగా అవకాశం, ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో చెప్తారండి. నేను వదల బొమ్మల డైలాగ్, ఒరిజినల్ డైలాగ్ మీ అందరికీ తెలిసిందే. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ 80 ఏళ్ళుగా పగతీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదల. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని ఒక్కొక్కరు, కొంతమంది కమెడియన్స్ వాళ్ళ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుందనేది సరదా చేసి చూపిస్తాను. ఇన్ కేస్ ఇదే డైలాగ్ని స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి గారు కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఓ అరుంధతి గబ్బుదానా, ఏమే సమాధిలో పెట్టినావా? నేనమ్మి నీ భావని పశుపతిని మాట్లాడుతున్నాను. మా నాయన షీటిగండవని ముసలోడు సమాధి గండవని చెప్పకుండా పోయినాడే. అరుంధతి, వచ్చి సమాధి బద్దలు కొడతావా, నెత్తి మీద బాంబు ఇమ్మంటావా? ఏడ తెచ్చినారా దీన్ని? ఇవాల్టి మన చీఫ్ గెస్ట్ తెలంగాణ రాష్ట్ర